శుభ సంకల్పాలు సుఖజీవనం కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ సుస్వాగతం. జీవితంలో ఏది సాధించాలన్నా దృఢత్వం అనేది కావాలి అని అందరూ పెద్దలు చెప్తారు. అది ఏ వయసు అయినా సరే, చిన్నవారైనా పెద్దవారైనా, ఏ వయసులోనైనా ఏది సాధించాలన్నా దృఢత్వం అనేది కావాలి. పొద్దున్నే లేవగానే మనం ఎన్నో సాధించాలని అనుకుంటాం, కానీ ఈ సాధించడానికి దృఢత్వం అనేది కావాలి. ఆలోచనలు, మాటలు, కర్మ, ఈ మూడింటిలో తేడా అనేది ఉంటుంది. ఈ తేడాని ఎవరైతే దాటుతారో వారే విజయాన్ని పొందగలుగుతారు. ఈ దృఢత్వం అనేది ఏంటి? దృఢత్వం, మొండితనం, ఆత్మవిశ్వాసం అన్నీ మనకి ఒకేలా అనిపిస్తాయి. మనం ఏదైతే సాధించాలనుకుంటామో దానికి దృఢత్వం కావాలి అని అందరూ అనుకుంటాం, కానీ ఆ దృఢత్వం వల్ల ఎదుటి వారికి హాని కలుగుతుందా అది మనం చూడం. ఈ దృఢత్వం అనేది దివ్య గుణమేనా, లేకపోతే ఇది ఒక విధమైన మొండితనమా? స్వయం పట్ల దృఢత్వాన్ని ఎలా సాధించాలి అంటూ మనతో చర్చించడానికి ఈరోజు గాడ్లీవుడ్ స్టూడియోలో ఉన్నారు బ్రహ్మకుమారి వీణక్కయ్య గారు. ఓం శాంతి, సుస్వాగతం. అక్కయ్య, ఈ దృఢత్వం అంటే ఏంటి? దీన్ని కొంచెం వివరించండి. దృఢత్వము అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. దృఢత్వం అనేది మానవ జీవితానికి చాలా చాలా అవసరమైంది. ఎలాగైతే ఒక వృక్షానికి కాండం అవసరము, అలాగే కాండానికి వేర్లు అవసరము, అంత ఎక్కువగా మన నిజ జీవితానికి, మన నిత్య జీవితానికి దృఢత్వం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. దృఢత్వంని మనం మామూలు భాషలో అందరూ అనుకుంటున్నట్లుగా పట్టుదల అని కూడా చెప్పుకోవచ్చు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అనే విషయాన్ని మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉంటాం. కానీ పట్టుదల ఎప్పుడూ మంచిదేనా అక్కయ్య? పట్టుదల అనేటువంటిది మనము ఒక దివ్య గుణంగా ఈరోజు తెలుసుకుంటున్నాం. దివ్య గుణము అంటే మన జీవితాన్ని దివ్యంగా, అంటే ఇప్పుడు మనం జీవిస్తున్న దానికంటే ఇంకా ఉన్నతమైన స్థాయిలో జీవించటానికి, మనం అనుకున్నటువంటి విజయాలను సాధించటానికి ఉపయోగించటం, అది దివ్య గుణం అని పిలువబడుతుంది. దివ్య గుణాల్లో దృఢత్వం అనేది చాలా అవసరమైంది, మొట్టమొదటిది కూడా. ఎందుకంటే ఏదైనా ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు మనలో పట్టుదల అనేది ఉండాలి. పట్టుదల అనేది ఎలా వస్తుంది? ఈ పట్టుదల అనేది మన ఆలోచనల్లో, అంతేకాకుండా ఆ విషయాన్ని సాధించాలి అనే శ్రద్ధను బట్టి ఏర్పడుతుంది. ఒక విషయాన్ని మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే ఆ విషయాన్ని మనం సాధించటానికి ఎంతగానైనా ప్రయత్నిస్తాం. అలా నిరంతరం చేసేటువంటి కృషినే పట్టుదల అని మనం చెప్పచ్చు. అయితే దృఢత్వానికి ఈరోజు మీరు అడిగినట్లుగా మొండితనానికి తేడా ఏదైనా ఉందా అంటే చాలా ఎక్కువ తేడా ఉంది అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దృఢత్వం అనేది మనం అనుకున్న మంచి విషయాలను చక్కగా సాధిస్తూ, ఒక మంచి విధానంలో సాధిస్తూ, ఒక మంచి పద్ధతిలో క్రమ అనుసారంగా మనం ఒకదాని వెంట ఒకటి సాధించుకుంటూ ముందుకు వెళ్ళటం, అలాగే విజయ పథాన్ని నడుస్తూ గమ్యాన్ని మనం చేరుకోవటం. ఇందులో ప్రతి దశలోనూ, ప్రతి సందర్భంలోనూ మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కానీ నిత్య జీవితంలో మన కెరీర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ మనం ఈ దృఢత్వాన్ని, దీన్నే ఒక సాధనంగా తీసుకుంటూ మన రిలేషన్స్ కూడా ఎన్నో స్పాయిల్ అయిపోతున్నాయి. దీన్ని మనం దివ్య గుణాన్ని ఎలా అనగలం? పట్టుదల అనేటువంటిది రెండు విధాలుగా మనం తెలుసుకోవాలి. పట్టుదల అనేది ఒకటి మొండితనం అనే దానికి ఉపయోగిస్తూ ఉంటారు, కానీ పట్టుదల అనేటువంటిది దృఢత్వంగా ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. పట్టుదల అన్నప్పుడు రెండు అర్థాలు వస్తుంది. అందుకే దివ్య గుణాల్లో పట్టుదల అనే పదాన్ని కాకుండా దృఢత్వము అనే పదాన్ని పెట్టారు. దృఢత్వము అంటే అర్థము ఒకటి శక్తిశాలిగా ఉండటం, ఒకే విషయం పైన తదేకమైన దృష్టిని కలిగి ఉంటూ నిరంతరమైన కృషి చేయటం, దాన్ని
దృఢత్వము అంటారు. అయితే మన సంబంధాలు స్పాయిల్ అవుతున్నాయి అని అన్నారు కదా, ఇక్కడ స్పాయిల్ అవుతున్నాయంటే కారణం ఏంటి? మనం చేస్తున్నది ఏదో చెడుతున్నది. మనము మన చెడు అభిప్రాయాన్ని ఎదుటి వారిపైన రుద్దుతున్నాం, లేదా మన చెడు అభిప్రాయాన్ని మనం నెరవేర్చుకోవాలి అని బలవంతంగా అనుకుంటున్నాం. దీని వలన మనకు చెడు ఫలితమే ఎదురవుతుంది, అంటే సంబంధాలని చెడుపుకోవటం అనేది. ఈ విషయంలోనే మనకు అర్థమవుతుంది ఈరోజు నేను అనుసరిస్తున్నటువంటి పట్టుదల సరి అయినది కాదు అని. అయితే దృఢత్వం అనేది స్వయం పట్ల ఆత్మలో అని చెప్పారు. ఆత్మలో దృఢత్వం. పట్టుదలతో ఎప్పుడు మనం సంబంధాలు చెడగొట్టుకుంటామంటే స్థూలమైనటువంటి విధానంలో ఏదైనా ఒక వస్తువును సాధించాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక పేరును సాధించాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక ప్రతిష్టను ఖచ్చితంగా నేను సాధించాలి, అది ఏమైనా సరే, ఏది ఏమైనా కానీ, ఎవరు ఏ విధంగా బాధపడినా పర్వాలేదు, నాకు దాంతో సంబంధం లేదు అన్నట్టుగా ఎప్పుడు మనం ప్రయత్నం చేస్తామో దాన్ని మొండితనము అంటారు. అలాంటి పట్టుదల అనేది మన జీవితాన్ని అశాంతిమయం చేయటమే కాకుండా ఎదుటివారి ఎన్నో జీవితాలను కూడా సతమతం చేసేస్తూ ఉంటుంది, ఎన్నో రకాల సమస్యలకు కారణమవుతూ ఉంటుంది. అయితే ఆత్మలో దృఢత్వం అని ఏది చెప్తున్నారు అంటే మన స్వయంలో. ఈరోజు మనము పేరు కావాలనుకుంటున్నాము, ప్రతిష్ట కావాలనుకుంటున్నాము, ఏదైనా ఒక మంచి విషయాన్ని సాధించాలనుకుంటున్నాం, దాని గురించి కృషి చేయాలి అనుకుంటున్నాము. మరి వీటన్నిటిలో కూడా నేను ఎలాంటి లక్ష్యం లోపల కలిగి ఉన్నాను? ఆత్మ అన్నది నా స్వయం గురించి చెప్తున్న విషయం అన్నమాట. మన సెల్ఫ్ని గురించి చెప్తున్నప్పుడు ఆత్మలో ఉన్నటువంటి పట్టుదల లేదా ఆత్మలో ఉన్నటువంటి దృఢత్వము అని అంటూ ఉంటారు. అయితే ఈ దృఢత్వాన్ని మనం ఎందుకోసం కలిగి ఉంటున్నాం? ఈ ప్రపంచంలో మనకు కనిపిస్తున్నటువంటి అశాశ్వతమైన లేదా తాత్కాలికమైనటువంటి కొన్ని కోరికల కారణంగా మనం ఆశిస్తూ ఉన్నామా, లేదా ఆ వ్యక్తి నుండి మనం ఏదైనా కోరుకుంటున్నామా? ఈరోజు మనం ఏ సంకల్పం చేస్తున్నామో, ఏ లక్ష్యం మనం ఉంచుకుంటున్నామో దానికి ఒక దీర్ఘకాలికమైనటువంటి పరిణామము ఏది జరగబోతుంది అనేది మనం ముందుగానే గుర్తుంచుకోవాలి. కఠిన సంస్కారాలు కలిగి ఉన్నవారు కూడా ఎంతో మంది దృఢత్వాన్ని సాధనంగా తీసుకుని ఎన్నో సాధించాలని అనుకుంటారు, సాధిస్తారు కూడా. అది ఎంతో దుష్ట పరిణామాలకి అది దారితీస్తుంది, చేస్తూ ఉంటుంది. కొన్ని కఠినమైనటువంటి సంస్కారాలు, ఉదాహరణకి ఏంటంటే నేను ఒక వ్యక్తికి పలానా విషయాన్ని నేను నేర్పించాలి అనుకున్నానంటే నేను ఎలాగైనా నేర్పించి తీరాలి అని అనుకోవటం. అది చెడు కానీ మంచి కానీ, అంటే ఎదుటి వ్యక్తి నేను చేసినటువంటి మంచి సంకల్పానికి మంచి ఫలితాన్ని పొందుకుంటున్నారా లేదా అనే విషయాన్ని గ్రహించకుండా ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తూ దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ నేను అనుకున్నది సాధించాలి అని అనుకోవటం వల్ల ఏమవుతుంది? అది మనకు చెడు ఫలితాన్ని ఇస్తుంది కానీ మంచి ఫలితాన్ని ఇవ్వదు. కఠినమైనటువంటి సంస్కారాలు అనేవి ఒక రాతితో పోల్చటం జరుగుతుంది. ఒక రాయిని కూడా అందమైనటువంటి శిల్పంగా మలచవచ్చు, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. ఒక రాయిని అందమైన విగ్రహంగా తయారు చేయటానికి ఒక విధానాన్ని నేర్చుకోవటానికి ఒక శిక్షణ అనేది ఉంటుంది. ఆ ట్రైనింగ్ని ఎవరైతే కంప్లీట్ చేస్తారో, ఆ ట్రైనింగ్ టైంలో ఎవరైతే శ్రద్ధగా ఆ విషయాన్ని నేర్చుకుంటారో వాళ్ళు ఎలాంటి రాయినైనా సరే ఒక అందమైన విగ్రహంలాగా, ఒక పూజా శిల్పం లాగా కూడా దాన్ని మలచటం సాధ్యమవుతుంది. అయితే ఒక శిక్షణ అనేది తీసుకోకపోవటం వలన, లేదా శిక్షణలో నేర్పించినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోకపోవటం వలన, దాన్ని అనుసరణ చేయకపోవటం వలన మనము కఠినమైన సంస్కారాన్ని ఎదుటి వారిపైన రుద్దినట్లు అవుతుంది. ఉదాహరణకు మనము శిల్పం విషయాన్ని తీసుకుంటాం. రాయి చాలా గట్టిగా ఉన్న పదార్థం. మరి గట్టిగా ఉన్న పదార్థాన్ని కొంచెం గట్టిగా సుత్తితో కొట్టినా పర్వాలేదు. అయితే ఎంత గట్టిగా అనే దాంట్లో కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఎంత మోతాదులో మనం దానికి దెబ్బ వేయాలో ఆ మోతాదులో వేసినప్పుడు ఏ మోతాదులో ఆ రాయి మలచాలనుకున్నామో అది మలవటం సాధ్యమవుతుంది. మరి మోతాదుని మించి మనం గట్టిగా కొట్టడం వలన అంత గట్టిగా ఉన్న రాయి కూడా పగిలిపోతుంది కదా. సో అలాగనే మరి మనం ఆలోచన చేయాలి, ఎదుటి వ్యక్తి మనస్సును మనం
గమనిస్తూ ఆ వ్యక్తికి మనం నేర్పించాలి అనుకుంటాం, లేదా మన ఎదురుగా ఉన్నటువంటి ఒక కఠినమైన పరిస్థితిని మనం మార్చుకోవాలి అనుకుంటాం. మరి ఇవన్నీ కూడా రాయి కంటే చాలా సున్నితమైనవే కదా. సున్నితమైన వాటిని మలచటానికి మనం ఇంకెంత మంచి శిక్షణ అనేది తీసుకోవాలి. అయితే భగవంతుడు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, ఎదుటి వారి మనస్సును మనము మలచటానికి ముందు మన మనస్సును ఒక అందమైన శిల్పంలాగా మలుచుకుంటే, దాన్ని మనం మార్చుకోగలిగితే ఎలాంటి వాళ్ళనైనా మనం మార్చగలం. ఎందుకంటే మనస్సు అనేది వెన్న కంటే సున్నితం అని అంటారు కదా. మరి అంత సున్నితమైన మనస్సును మలచటం అనేది చాలా సులభంగా సాధ్యమవుతుంది. ఇందుకోసం కష్టం ఏమీ ఉండదు, కానీ యుక్తి చాలా అవసరమవుతుంది. ఉదాహరణకు రాతిని మలచటం చేతనైన ఒక శిల్పకారుడు మైనాన్ని మలచటానికి ఇబ్బంది పడతాడు. ఎందుకంటే మైనంతో తయారు చేసే విధానమే వేరేగా ఉంటుంది, రాతిని మలచటమే వేరే విధంగా ఉంటుంది. అయితే కొంచెం శిక్షణ, కొంచెం యుక్తి మనం తెలుసుకొని ఉంటే దాన్ని మనం సాధించవచ్చు. అలాగే మన నిజ జీవితంలో అనేక రకాలైనటువంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, నా జీవితంలో ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న ఈ పరిస్థితిని ఏ విధంగా నేను మార్చలేను అని అనుకునేస్తూ ఉంటాం. అప్పుడు మన దృఢత్వము నీరు గారిపోతూ ఉంటుంది. నేనేం చేయలేను, ఇది ఇంతే, ఇలాగే ఉండిపోవాలి. కానీ దృఢత్వం, ఆత్మవిశ్వాసం ఒకేలా అనిపిస్తాయి. ఒకేలా అనిపిస్తుంది మనకు. పైనుంచి మనం చూసినప్పుడు రెండు ఒకేలాగా అనిపించినప్పటికీ దృఢత్వానికి ఆత్మవిశ్వాసానికి ఒక గొప్ప సంబంధము కనిపిస్తుంది. అలాగే ఒక చిన్న తేడా కూడా కనిపిస్తుంది. ఎప్పుడు ఆత్మవిశ్వాసం ఉంటుందో అప్పుడే ఆత్మలో దృఢత్వం అనేది ఉంటుంది. కానీ ఎవరైతే మన పైన మనం ఒక మంచి నమ్మకాన్ని కలిగి ఉన్నట్లయితే మనం దృఢత్వంతో దాన్ని సాధించటానికి వీలుపడుతుంది. నా పైన నాకు నమ్మకమే లేదు అన్నప్పుడు దృఢత్వం కూడా ఏర్పడదు. ఒకవేళ దృఢత్వమే లేకపోతే నమ్మకం కూడా కాదు. ఈ రెండు కూడా ఒకదానిపైన ఒకటే ఆధారపడి ఉంటుంది. మన ఆత్మవిశ్వాసాన్ని ఎవరైనా తుంచివేయచ్చేమో, ఎలాంటి పరిస్థితులైనా మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చునేమో, కానీ ఆత్మలో ఉన్నటువంటి దృఢత్వాన్ని మనమే తయారు చేసుకోవచ్చు. అది ఎలాగంటే, మనం ఏదైనా ఒక మంచి ఆలోచన చేసి మనలో ఉన్నటువంటి ఒక అలవాటును పరివర్తన చేసుకోవాలి అని అనుకున్నాం అనుకోండి. దీంట్లో మొదట మనం దృఢత్వాన్ని ప్రయోగం చేసి చూద్దాం. మనలో ఎంత దృఢత్వం ఉంది అని కూడా పరిశీలన చేసుకోవాలి. మొదట ఒక విషయాన్ని నేను మార్చుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని నేను ఎంతకాలం జ్ఞాపకం ఉంచుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం త్వరగా మర్చిపోతూ ఉంటాం. మంచి ఆలోచనలు వస్తుంది, నేను ఇలా మారాలి అని కూడా అనుకుంటాం. ఈ రోజు నుండి నేను ఇలా ఉండాలి అని కూడా అనుకుంటాం. కఠిన పరిస్థితుల్లోంచి ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళ యొక్క దృఢత్వం వేరే విధంగా ఉంటుంది, కఠినంగానే ఉంటుంది. దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను. కఠినమైన పరిస్థితులు కావచ్చు, సున్నితమైన పరిస్థితులు కావచ్చు, పరిస్థితులకు మన ఆత్మలో ఉన్నటువంటి దృఢత్వానికి సంబంధమే లేదు. కానీ ఎప్పుడైతే మనలో దృఢత్వం తక్కువ ఉంటుందో అప్పుడు పరిస్థితులను బట్టి మన మనస్సు కూడా తన దృఢత్వాన్ని కోల్పోతూ ఉంటుంది. నిజానికి చెప్పాలంటే పరిస్థితులకు మన దృఢత్వానికి సంబంధం పెద్దగా లేదు, కానీ మనలో బలం లేకపోవటం వల్ల మానసిక స్థైర్యము అంటారు, మానసిక దారుఢ్యము అంటారు దీన్ని. దృఢత్వం బలం అన్నమాట. మన మనస్సులో బలం లేకపోవటం వలన పరిస్థితులు కఠినంగా మనకు అనిపిస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మన బలాన్ని మనం కోల్పోతూ ఉంటాం. కానీ సపోర్ట్ లేకుండా కూడా ఈ దృఢత్వం ఉండగలదా? సపోర్ట్ లేకుండా అంటే ఇక్కడ మనం ఎవరి సపోర్ట్ గురించి ఆలోచన చేస్తున్నాం? ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావచ్చు, మనకు నేర్పించే టీచర్స్ కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, మన ఇరుగు పొరుగు కావచ్చు, వీళ్ళందరి నుండి కూడా మనం ఒక సపోర్ట్ కావాలి అని కోరుకుంటాం. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా తను చేస్తున్నటువంటి ఒక మంచి కర్తవ్యానికి అందరి సపోర్ట్ కావాలి
అనుకుంటారు, అందరి ప్రోత్సాహం కావాలి, నన్ను అందరు ఎంకరేజ్ చేయాలి అనుకుంటారు. నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు లేకపోవటం వలన నేను ఈ కర్తవ్యాన్ని సాధించలేకపోయాను అని కూడా చెప్తూ ఉంటారు. అయితే సపోర్ట్ అనేది మొదట ఎక్కడి నుండి రావాలి? దృఢత్వం అనేటువంటి దివ్య గుణాన్ని ఆత్మలో ఉండవలసినదిగా మనం చెప్పుకుంటున్నాం. అంటే మన ఆత్మలో, మన సెల్ఫ్లో మనం దృఢత్వాన్ని తీసుకురావటానికి మొదట మన సెల్ఫ్ నుండే సపోర్ట్ తీసుకోవాలి. కానీ ఈ రోజుల్లో సెల్ఫ్ నుంచి తీసుకునే శక్తి లేదు కదా. సెల్ఫ్ నుండి మనం సపోర్ట్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే మనకు చాలా దగ్గరగా ఉండే ఒక మిత్రుడు, మనకు చాలా దగ్గరగా ఉండే ఒక మంచి శ్రేయోభిలాషి అంటే సెల్ఫే. మనకు మనమే మన మంచిని గురించి మనం ఈరోజు ఆలోచన చేస్తున్నాం. మనం మంచి స్థాయిని పొందుకోవాలి, మన మంచి గుణాలను అలవర్చుకోవాలి, మనం ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందాలి, మనం ఒక మంచి వ్యక్తిగా సమాజానికి మనకు చేతనైనంత సహాయం చేయాలి అని అనుకుంటున్నాం. సో ఇవన్నీ ఆలోచనలు మనకి ఎవరైనా నేర్పిస్తున్నారో మనకే లోపల కలిగిందా? లోపల కలిగింది, కానీ ఆలోచన వరకే అంటే ఉండిపోతున్నాయి కదా. అయితే మనలో ఉన్నటువంటి ఆలోచనల్ని మొదట మనమే సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు మనం కూడా అనుకుంటాము, నేను చేసే మంచి పనికి నా చుట్టూ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఎవరో దూరం నుండి వచ్చి సపోర్ట్ చేస్తారా అని అనుకుంటాం. అలాగనే మనలో కలిగినటువంటి మంచి ఆలోచనకి మన లోపలి నుండి సపోర్ట్ అనేది రావాలి. అయితే సపోర్ట్ ఎలా లభించాలి? పదే పదే మన లక్ష్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ గమ్యాన్ని అయితే మనం చేరాలనుకున్నామో ఆ గమ్యం తాలూకు దృశ్యాన్ని, ఒక విజన్ని మనం నిరంతరం చూస్తూ ఉండాలి. నేను నా జీవితంలో ఫలానా స్థాయిని అందుకోవాలి, నా ఫ్యూచర్ ఇలా ఉంటుంది, ఆ విజన్ని మనము మొదట తయారు చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న విజన్ని ఏమాత్రం దూరం చేసుకొనివ్వకుండా దాన్ని చక్కగా ప్రతిరోజు కాపాడుకుంటూ ఉండాలి. సేమ్ విజన్, ఒక దృఢత్వం అనేది దాని ద్వారానే ఏర్పడుతుంది. ఏదైనా మనం పెన్నుతో ఒక పేపర్ పైన ఏదైనా ఒక డిజైన్ వేసాము, లేదా ఒక మంచి వాక్యాన్ని రాసాము అనుకుంటాం. అది సరిగా కనిపించటం లేదు, ఇంకొంచెం బాగా కనిపించాలంటే ఏం చేస్తాము? మళ్ళీ రాస్తాం, దాని మీద మళ్ళీ రాస్తాము. అలా రాయటం వలన అది ఇంకొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. మనం దూరం నుండి చూసినప్పుడు సరే ఇంత దూరం నుండి అయితే బాగానే కనిపిస్తుంది, ఇంకొంచెం దూరం నుండి ఈ చార్టు పైన ఉన్న వాక్యం నాకు కనిపించట్లేదు అనుకుంటాం. అప్పుడు ఏం చేస్తాము? మరొక మారు పెన్నుతో దానిపైన మళ్ళీ రాస్తాము. అలాగ మనము అది ఎంత బ్రైట్గా కావాలి అనుకుంటాము దాన్ని పదే పదే మళ్ళీ అన్ని మార్లు దానిపైనే వ్రాయటం జరుగుతుంది. అలా వ్రాయటం వలన అది చక్కటి చార్ట్గా తయారవుతుంది. అది మనకి ఎప్పుడు కూడా సూచన ఇస్తూ ఉంటుంది, ఒక హెచ్చరిక చేస్తూ ఉంటుంది, మీరు ఈ వాక్యాన్ని పాటించాలనుకున్నారు, పాటించండి అని. అలాగనే మనం ఏదైతే మంచి ఆలోచన మన మస్తకం పైన రాసుకుంటాం కదా, మనం ఇక్కడ రాస్తున్నాం పుస్తకంలో పెన్తో రాస్తున్నది మళ్ళీ మళ్ళీ రాసి దాన్ని బ్రైట్గా చేసుకుంటున్నాం. అలాగే మన మస్తకంలో కలిగినటువంటి ఆలోచనని మళ్ళీ మళ్ళీ దాన్ని తలుచుకోవటం వల్ల, దాన్ని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవటం వలన అది బ్రైట్గా అవుతుంది. ఎప్పుడైతే బ్రైటన్ అవుతుందో అది మళ్ళీ మళ్ళీ మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఒక బ్రైట్గా ఉన్నటువంటి వాక్యం మనకి ఎక్కడైనా బాగా కనిపించినట్లు మన మనస్సులో మనం అనుకున్న ఆలోచన కూడా మళ్ళీ మళ్ళీ మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది, సూచన ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన మనస్సులో అది దృఢంగా ఒక వాక్యము లేదా ఒక పరివర్తన మనం ఏది చేసుకోవాలనుకున్నామో అది కనిపిస్తూ ఉంది అంటే అది ఆటోమేటిక్గా మనల్ని ఆ మార్గం వైపుకు నడిపిస్తూ ఉంటుంది. అందుకే మనస్సు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా. అంటే ఎలా ఉంటుంది మార్గము అంటే, మార్గం ఎప్పుడూ ఉంటుంది, మనం మనస్సు పెట్టినప్పుడు మార్గం మనకు కనిపిస్తుంది. సో మార్గాలు అయితే ఎప్పుడూ ఉన్నాయి, అన్ని మార్గాలు ఎప్పుడు తెరిచే ఉంటుంది. మనం మనసు పెట్టినప్పుడు మనకు ఆ మార్గం ఎటువైపు ఉంది అనేది అర్థమవుతుంది. సో ఆ మార్గంలో మనం నడిచి వెళ్ళటాన్ని దృఢత్వము అంటారు. ఆ మార్గంలో నుండి పక్కకు రాకుండా అలాగే నడవటాన్ని దృఢత్వము అంటారు.
ఆ మార్గంలో వెళుతున్నప్పుడు ఏవైనా సవాళ్ళు ఎదురైనా, ఏవైనా విఘ్నాలు అడ్డంకులు ఎదురైనా వాటిని సులువుగా దాటుకొని మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తే దాన్ని దృఢత్వము అంటారు. సో మానసిక దారుఢ్యాన్ని మనం సంపాదన చేసుకోవటానికి మొదట మన ఆత్మలో నుండి సపోర్ట్ మనం తీసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఏదైనా మనం ఒక విషయాన్ని సాధించాలనుకున్నప్పుడు మన ప్రయత్నం మనం నిరంతరంగా కొనసాగిస్తూనే ఉంటే చూసే వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది, కాస్త మనం కూడా సహాయం చేద్దామా అనిపిస్తుంది. ఎందుకంటే మన పట్టుదల చూసే వాళ్ళకు కూడా ముచ్చటేస్తుంది. వాళ్ళకి చేతనైనంత సహాయం వాళ్ళు మనకు చేస్తారు. ఒక చిన్న ఉదాహరణ, ప్రతి ఒక్కరికి జీవితంలో జ్ఞాపకం ఉంటుంది. మనం ఇంకా చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇసుకతో గూళ్ళు కట్టుకుంటాం. ఇసుకతో గూడు కట్టుకొని ఎంత సంబరపడిపోతూ ఉంటాం. అది 2 నిమిషాల్లో కూలిపోతుంది అని తెలుసు కూడా, అయినా కూడా దాన్ని ఎంతో అందంగా ఎంతో చక్కగా తయారు చేస్తాం. అది మళ్ళీ మళ్ళీ పడిపోతూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మనం కడుతూ ఉంటాం. మన తోడుగా ఉన్నటువంటి వాళ్ళు చూస్తారు, పెద్దవాళ్ళు, వాళ్ళు చూసి మనకు సలహా ఇస్తారు, దీన్ని ఇలా కడితే ఇది పడిపోకుండా నిలుస్తుంది అని. సో మనం వాళ్ళ సలహాని అక్కడ పాటించి చక్కగా ఆ ఇసుక గూడుని ఎలా కట్టాలో నేర్చుకున్నాం. మరి ఎంత సంబరం అయ్యేది అప్పుడు. అలాగనే నిరంతరం మనం కృషి చేస్తూ ఉంటే, మన ఆత్మలో నుండి మనం సపోర్ట్ తీసుకుంటూ ఉంటే, అంటే మన మంచి ఆలోచనకు, మనం చేసే ఒక మంచి కర్తవ్యానికి మనం లోపల నుండి సపోర్ట్ తీసుకుంటూ ఉంటే చూసే వాళ్ళ నుండి కూడా తప్పనిసరిగా మనకు సహాయమే లభిస్తుంది. అందుకే కృషి చేసే వాళ్ళు కూడా భగవంతుడు తోడుంటారని చెప్తారు. భగవంతుడు తోడుంటారు అని కూడా అంటారు. భగవంతుని తోడు ఎలా లభిస్తుంది? మన చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారానే లభిస్తుంది, పరిస్థితుల ద్వారానే లభిస్తుంది. మనం ఒక మంచి మార్గంలో ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉంటే చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా అనుకూలంగా మారిపోతూ ఉంటాయి. ఇది కూడా మనం గమనించే జీవితంలో. సో ఈ విధంగా మనలో దృఢత్వాన్ని కలిగి ఉండటం అనేది మన జీవితాన్ని ఉన్నతంగా తయారు చేయటమే కాకుండా మన ఉన్నతమైన జీవితం మన చుట్టూ ఉండే ఎంతో మందికి మార్గదర్శనం కూడా చేస్తుంది. ఒక మంచి దారి చూపిస్తుంది. ఇలా నడవాలి, ఇలా నడిస్తే మనం దారిని చేరగలము, ఈ దారిలో నడుస్తూ మన గమ్యాన్ని మనము చేరగలము అనే విషయాన్ని మనకు అర్థం చేయిస్తుంది. సో ఈ విషయాన్ని, దృఢత్వం అనేదాన్ని కేవలం వినటము లేదా విన్నప్పుడు అనుకోవటము కాకుండా మనం అభ్యాసం చేయాలి. అభ్యాసం ఎలా చేయాలి? ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఒక మంచి ఆలోచన మనం ఏది చేసామో దాన్ని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం పూట, ముఖ్యంగా బ్రహ్మ ముహూర్త సమయంలో మన మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆ టైంలో, ఆ సమయంలో మనం ఒక ఆలోచన చేసాము అంటే అది మన సబ్ కాన్షియస్ మైండ్లోకి చేరుతుంది. ఎప్పుడు సబ్ కాన్షియస్ మైండ్లో చేరుతుందో అది దృఢంగా నిలబడిపోతుంది. దాన్ని పదే పదే మనం, అంటే ప్రతిరోజు అదే సమయానికి జ్ఞాపకం చేసుకోవటం వలన మన మనస్సు ఆ విషయం పైన గట్టిగా నిలబడిపోతుంది. దాన్ని దృఢత్వం అని అంటారు, యథార్థ రీతిత్వం అని అంటారు. అయితే ఈ దివ్య గుణం అనేటువంటి దృఢత్వంలోన మంచి విషయాలే నిలుస్తాయి తప్ప చెడు విషయాలు నిలవవు. అప్పుడే మీరు అన్నారు, కొంతమంది వాళ్ళు అనుకున్నది సాధించటానికి ఎదుటి వారి కెరీర్ని కూడా పాడు చేస్తూ ఉంటారు అన్నారు. ఇది మొండితనము. ఎప్పుడైతే మనకు ఆత్మలో నుండి, మన ఆంతరికం నుండి సపోర్ట్ అనేది లభించదో, ఎదుటి వారి నుండి సపోర్ట్ కావాలి అని ఆశిస్తాం. మరి ఎదుటి వారి నుండి కూడా సపోర్ట్ లభించకపోవటం వలన ఒక కసి అన్నది మనలో ఏర్పడిపోతుంది. అంటే వాళ్ళు నాకు సహాయం చేయట్లేదు అనేటువంటి కసితోటి ఎవరి సహాయము నాకు అవసరం లేదు, నేనే చేస్తాను అని అనుకుంటూ ఆ మొండితనంతో మనము ప్రవర్తించటం వలన ఎదుటి వ్యక్తి మనస్సు ఎంత బాధపడుతుంది, ఎదుటి వ్యక్తి మనస్సు, ఆ వ్యక్తి యొక్క జీవితము, వ్యక్తిగతము ఏ విధంగా నష్టపోతూ ఉన్నది అనే విషయాన్ని కూడా గుర్తించలేని ఒక మూర్ఖత్వము మనలో ఏర్పడుతుంది. మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే పక్క వాళ్ళు ముందుకు వెళ్తున్న వాళ్ళని కిందకి లాగడానికి మనం
మన ఎనర్జీని యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే నాకు వేగంగా పరిగెట్టి ముందుకు వెళ్ళటానికి చేత కాలేదు, కావున వేగంగా వెళ్తున్న వాళ్ళని ఆపి నేను ముందుకు వెళ్ళాలి అనుకుంటాం. దాని వలన తాత్కాలిక లాభం మీకు కలగచ్చేమో కానీ శాశ్వతమైనటువంటి లాభం అయితే కలగదు. ఎందుకంటే ఈ మొండితనం అన్నది ఎదుటి వారిని దుఃఖపెట్టి ఎదుటి వారిని నష్టపరిచి మనం పొందుకున్న లాభం అన్నది మనకు సంతోషాన్ని కలిగించలేదు. ఈరోజు కాకపోతే తరువాతనైనా ఆ బాధను మళ్ళీ మనం అనుభవించక తప్పదు. కావున మొండితనానికి దృఢత్వానికి ఉన్న తేడాన్ని తెలుసుకొని మన ఆత్మ లోపలి నుండి మన ఆంతరికంలో నుండి సపోర్ట్ లేకపోతే దాన్ని మొండితనం అంటారు. ఎప్పుడు మన ఆంతరికంలో నుండి మనం సపోర్ట్ తీసుకుంటూ ఉన్నాం, మనలో దృఢత్వం ఏర్పడుతుంది, దృఢత్వంతో మనం ఒక విషయాన్ని సాధించడానికి ముందుకు వెళ్తున్నాము అంటే అది మొండితనం కాదు. అయితే మన లోపలి నుండి కూడా సపోర్ట్ మంచి వాటికి లభిస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. చాలా ఆశ్చర్యం కలగవచ్చు ఈ విషయం విన్నప్పుడు. ఎందుకంటే కొంతమంది చెడు సంకల్పాలు చేస్తారు, చెడు భావనలతో నడుచుకుంటూ దాన్ని సాధిస్తూ ఉంటారు. మరి వాళ్లకు అనిపించదా అంటే వాళ్ళ ఆత్మ లోపల నుండి వాళ్ళకి సపోర్ట్ లభించట్లేదు, మంచిదానికి లభించలేదు, వాళ్ళు తీసుకోవటం లేదు, కాబట్టి చెడుదానికి వాళ్ళు మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో ఎప్పుడు ఆత్మస్థితిలో కూర్చుంటాము, మన ఆంతరికంలో మనం చూసుకుంటాము, ఎప్పుడు అంతర్ముఖులో అవుతూ ఉంటాము, అప్పుడు మంచి ఆలోచనలే మనకు వస్తుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏవైనా ఆలోచనలు మనకు చాలా వేగంగా వస్తున్నాయి అంటే అది మంచిది కాదు. ఏ ఆలోచనలైనా కాస్త మితమైన వేగంతో వస్తున్నాయి అంటే అవి మంచి ఆలోచనలు. ఒక చిన్న ఎక్సర్సైజ్ మీరు కూడా చేసి చూడండి. మన స్వయం ఉన్నతి గురించి కాకుండా పరమును గురించి, పరమాత్మని గురించి, పరము అంటే మన ఈ కనిపిస్తున్న జీవితం కాకుండా ఆ తరువాత శాశ్వత జీవితం గురించి, స్వయం గురించి కూడా అనుకోండి. పరమును గురించి, పరమాత్మని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మన సంకల్పాల వేగం బాగా తక్కువగా ఉంటుంది, మిత వేగంతో ఆలోచనలు కలుగుతుంది. పరమును పరమాత్మని గురించి కాకుండా ఈ ప్రపంచంలో ఉండే ఏ విషయం గురించి, ఏ వ్యక్తిని గురించి మీరు ఆలోచన చేస్తున్నా వేగంగా ఆలోచనలు జరుగుతాయి. అంటే ఇంత వేగంగా ఆలోచనలు జరుగుతున్నాయి అంటే ఇది శాశ్వతమైన లాభాన్ని కలిగించేది కాదు అని మనం గుర్తుంచుకోవాలి. అందుకే పెద్దవాళ్ళు మనకు ఒక మాట చెబుతూ ఉంటారు, అనుకున్న వెంటనే ఏది చేసేయకు, అనుకున్నాక ఆలోచించాలి. తన మంచి చెడు ఎలా ఉంటుంది, కీడెంచి మేలెంచు అంటారు, బాగా ఆలోచన చేసి ప్రవర్తించాలి అంటూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు అంటే నెమ్మదిగా ఆలోచన చేసినప్పుడే మంచి ఆలోచన, సరి అయినటువంటి ఆలోచన మనకు అందుతుంది. వేగవంతంగా చేయటం వలన అంత పర్ఫెక్ట్ ఆలోచన శాశ్వతమైన లాభాన్ని కలిగించేదిగా ఉండకపోవచ్చు. దాని యథార్థ రీతిగా ఆలోచించలేము కూడాను, యథార్థంగా కూడా మనం ఆలోచన చేయలేము, వాస్తవాన్ని కూడా మనం గుర్తించలేకపోతాం. కావున దృఢత్వము అనేది మనం కలిగి ఉంటున్నాము అంటే మంచి ఆలోచనను స్థిరంగా ఉంచుకోవటం, స్థిరమైన ఆలోచనని ఒక క్రమబద్ధంగా కర్మలు చేస్తూ ఒక క్రమబద్ధమైనటువంటి విధానంలో నడుస్తూ మనం గమ్యాన్ని చేరుకోవటం అనేది సాధ్యమవుతుంది. ఈరోజు మనం దృఢత్వం అంటే ఏంటి అనేది స్పష్టంగా తెలుసుకున్నాం. మనలో ఉండాల్సింది దృఢత్వం, మొండితనం కాదు. ఏ విషయాన్నైనా సాధించాలి అంటే ప్రతిరోజు బ్రహ్మ ముహూర్త సమయంలో మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఏదైనా సరే సాధించగలం. ఇంత చక్కటి విషయాన్ని మన ముందు ఉంచినందుకు అక్కయ్యకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విషయాన్ని ఇక్కడితో ముగిస్తూ మరొక విషయంతో మీ ముందు ఉంటాం. అప్పటి వరకు సెలవు.